రోగికి వైద్యం కానీ డాక్టర్ కానీ ఎంత అవసరమో ప్రతి మానవుడికి, భూమి మీద జీవించే ప్రతి మానవుడికి దేవుడు సంఘములో సేవకుడు చాలా అవసరం. బైబిల్లో దేవుడు తెలియజేయబడుతున్న మాట. ఓకే, మనం త్వరగా అసలు చర్చిలో ఏముందో, పోయిన వారం మనం దేవుడు దర్శిస్తాడు చర్చికి వస్తే అని మనం విన్నాము. ఈరోజు కూడా మనకి సమయం కొంచెం ఉంది కాబట్టి ఇంట్రడక్షన్ చేయకుండా మనం చర్చిలో ఏముంటుంది, చర్చికి వస్తే ఏంటి మనకు కలిగే ఉపయోగం గురించి 2 దినవృత్తాంతముల గ్రంథమయ్యా అమ్మా 7వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 2 దినవృత్తాంతముల గ్రంథము, తల్లి చెల్లి తమ్ముడు అన్న అయ్యా 7వ అధ్యాయం నుంచి 15 వచనాన్ని చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చాలు, మనము కనుదృష్టి అనేది తర్వాత విందాం. చెవి దాని మీద ఆలకించును అన్నది, దానిని ఆలకించును చెవి. మన మందిరంలో దేవుడు ఇచ్చిన ప్రతి మందిరంలో కూడా ఏముంటుందంటే దేవుడు చెవి ఉంటుంది. మనవి, మన ప్రార్థన, మన విషయాలని ఆలకించడానికి దేవుడు చెవి ఉంటుంది మందిరంలో. హల్లెలూయా. చాలా మంది ఎందుకు వెళ్ళి ఉన్నాను, చాలా సార్లు మన బాధలో చాలా మందికి చెప్పుకున్నాం. ఏం చేసాము, మన బాధలు చాలా మందికి చెప్పుకున్నాం. చాలా సార్లు వాళ్ళు వినలా, వాళ్ళు చెవి పెట్టి మన బాధలు, మన కష్టాలు వినలా. చెవి పెట్టి వాళ్ళు మన సమస్యలు పరిష్కారం చేయలా. చెవి పెట్టి విని వాళ్ళు మనకి నివారణ చేయలా. చెవి పెట్టి వాళ్ళు విని మనకేమి సమస్యలు సమాధానం ఇవ్వాల. వినలేదు ఎవరు, మన బాధలు వినలా. ఈరోజు చాలా మందిలో కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి తప్ప అందరికీ చెబుతారు వాళ్ళకున్న కష్టాలన్నీ, వాళ్ళకున్న బాధలన్నీ, వాళ్ళకున్న అవసరతలన్నీ. చెవి ఎక్కే దేవుడి వద్దకి, చెవి ఉన్న దేవుడి వద్దకి రావు. చెవి విన దేవుడికి చెబుతున్న మాటలను, దేవుడి యొక్క వాక్యాన్ని మీ చెవులోకి వెళ్ళనివ్వండి. దేవుడి మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుడి మందిరంలో దేవుడి చెవులుండి నీ మనవి వినడానికి ఆయన చెవులుండి మందిరంలో. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల దాకా నీ కష్టాలు మనుషులు చెప్పుకుంటావో, నీ బాధలు మనుషులు చెప్పుకుంటావో, నీ ఇబ్బందులు మనుషులు చెప్పుకుంటావో, నీ అప్పులు మనుషులకు చెప్పుకుంటావో, నీ సమస్యలు మనుషులు చెప్పుకుంటావో, అన్ని సంవత్సరాల దాకా నీకేమి జవాబు దొరకదు, పరిష్కారం దొరకదు. ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిరంలో దేవుడి చెవులు ఉన్నాయి. మందిరంలో ఏమున్నాయి అమ్మా? దేవుడు కీర్తన గ్రంథం చూడండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో చూడండి. కీర్తన గ్రంథంలో నుంచి 94వ అధ్యాయం నుంచి 9వ వచనం చదువుకుందామయ్యా. కీర్తన గ్రంథంలో నుంచి 94వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చెవులను కలగజేసిన దేవుడు వినకుండా ఉండాడా? కంటిని నిర్మించిన వాడు ఆనకుండునా? చెవులిచ్చాడు దేవుడు మనకి. మన బాధ, మన వేదన, మన ఓటమి, మన నిరాశ, మన సమస్యలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన బాధలు, మన ఇబ్బందులు, మన అవసరతలు చెవి పెట్టి వింటాడు ఆయన మందిరంలో. ఆయన మందిరంలో ఆయన చెవులున్నాయి. ఎంతమంది వద్దకు వెళ్ళావు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా నీ సమస్యలు చెప్పుకోవడానికి, నీ కష్టాలు చెప్పుకోవడానికి, నీ బాధలు చెప్పుకోవడానికి, నీ అపజయం చెప్పుకోవడానికి, నీ ఇబ్బందులు చెప్పుకోవడానికి ఎన్నిసార్లు వెళ్ళావు చూడమ్మా తల్లి, చెల్లి, తమ్ముడు అన్న. నువ్వు నీ అవసరతను తీర్చే చెవి పెట్టి వినే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన మీద ఆయన చెవి ఎక్కుతాడు. నీ ప్రార్థన మీద నీ బాధ, నీ ఇబ్బంది,
నీ సమస్య మీద ఆయన చెవి ఎగ్గుతాడు. అందుకే ఆయన ఎందుకు రావాలి, ఆయన చర్చికి ఎందుకు రావాలంటే ఆయన చెవులుని, ఆయన ఏమంటాడంటే చెవులు కలగజేసిన వాడు వినకుండునా అంటే ఆయన చెవులుని మనవి వింటాయి. నీ కష్టాన్ని తీరుస్తుంది ఆయన చెవులు, నీ బాధలు తీరుస్తుంది ఆయన చెవులు, నీ సమస్యలు తీరుస్తుంది ఆయన చెవులు, నీకు సమస్తము తీరుస్తుంది. అందుకే ఆయన సన్నిధికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా నీకు పరిష్కారం కనిపించదా. ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలతో ఉన్నావు. నీ బాధలు ఎవరు వింటలా, నీ కష్టం ఎవరు హృదయంలో తీసుకోవట్లా. చాలా మందిలో కొంతమంది నువ్వు చెబుతున్న కష్టాలు విని నవ్వుతున్నారు, కొంతమంది అపాసం చేస్తున్నారు, కొంతమంది నువ్వు చూసి నీకు ఇలా జరగాలి అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు. యేసుక్రీస్తు మందిరంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థనకి చెవి ఎక్కే దేవుడి వద్దకు వచ్చి ప్రార్థన చేయి. చెవి ఎక్కుతాడు. నీ బాధ అంతా చెవి ఎక్కే దేవుడికి చెప్పు. నీ నష్టాలన్నీ దేవుడికి చెప్పు. నీ ఇబ్బందులని దేవుడికి చెప్పు. నీ మనవి దేవుడు చెవి ఎక్కి వింటాడమ్మ. చెవులున్నాయి, చెవులుతో ఉండే దేవుడు ఆయన. నువ్వు ఎట్లా వెళ్తున్నావు? మొదటి రోజు తారీఖు, ఈ నెలలో మొదటి రోజు నుంచి, మొదటి తారీఖు నుంచి, తేదీ నుంచి చివరి తేదీ దాకా ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నావు? దేవుడితోనేనా? ఎవరికి ఎక్కువ చెప్తున్నావు చెవులో మాటలు? దేవుడికి చెప్తున్నావా నీ మాటలు? మనసుకు చెప్తున్నావా నీ మాటలు? మనసుకు చెబితే నీ మాటలకు సరైన పరిష్కారం, నీ కష్టాలకు సరైన పరిష్కారం ఉండదు. దేవుడి ఎద్దకు వచ్చి చెప్పాలి. చర్చిలో దేవుడు చెవులుంటి. ఏం చేయకూడదా దేవుడిని అడగాలి, ఏం చెయ్యాలా దేవుడిని అడగాలి, ఎటువైపు వెళ్ళకూడదా దేవుడిని అడగాలి, ఎటువైపు వెళ్ళాలా దేవుడిని అడగాలి. దేవుడి నీ మనవి వింటాడు. చర్చికి ఎందుకు రావాలి అంటే నీ సమస్యలు లోకం పరిష్కారం చేయలేదు, నీ కష్టాలు లోకం పరిష్కారం చేయలేదు, నీ ఇబ్బందులు సమాజం పరిష్కారం చేయలేదు, నీ కూతురు పెళ్లి గురించి సమాజం సరైన జవాబు చెప్పలేదు. చెప్తే వింటారు. సమాధానం చూడండి అమ్మా, వింటారు. చూస్తాంలే, తెలుస్తుంటే చెప్తామనే అంటారు. కానీ సరైన సమాధానం తీసుకొచ్చేది చెవి ఎక్కే దేవుడు. ఏ దేవుడు అమ్మా ఆయన? చెవి ఎక్కే దేవుడు. నీవు చెవి ఎక్కే దేవుడు అందుకొచ్చి చెప్పాలి. నీవు దేవుడిని చూడాలంటే దేవుడికి చెప్పాలి. దేవుడు నాకు కనిపించు, నాకు కనిపించు, నాతో మాట్లాడు, నీవు నాతో మాట్లాడాలని నీ వద్దకు వచ్చాను, నాకు కనిపించు, నాతో మాట్లాడు అని నువ్వు చెప్తే ఆ మాట ఆయన చెవి పెట్టుకొని నీతో మాట్లాడుతాడు. ఆ మాట ఆయన చెవులు పెట్టుకొని నీకు కనిపిస్తాడు. ఆయన నువ్వేమడిగితే అది ఆయన చేస్తాడు. నువ్వు చెవి ఎక్కే దేవుడికి చెప్పు. ఎవరు చెప్తున్నావు? నీ కష్టాలు ఎవరు చెప్తున్నావు? చెవి ఎక్కే దేవుడు చెప్తున్నావా? సహాయం చేయని మనుషులు చెప్తున్నావా? ఎవరికి నీ కష్టాలు చెప్తున్నావు? నీకేం కావాలి అని దేవుడు చెవుడు వదిలేసిండాడు. మందులో ఏముందమ్మా? దేవుడు చెవుడు. చెప్పండి, ఏముంది మందులో? ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నీకు ఈ వాక్యం అర్థం కాలేదు అంటే నువ్వు ఇప్పుడు దాకా ఎవరు చేతి చెప్పావు వాళ్ళకి చెప్తావు, దేవుడు చెప్పు. దేవుడికి నీ బాధలు చెప్పు, నీ అవసరాలు దేవుడితో చెప్పవు. చర్చికి రావు. చర్చికి ఎందుకు రావాలంటే నీ మనవి, నీ ప్రార్థన, నీ సమస్యలు వినే దేవుడికి చెప్పుకుంటానికి చర్చికి రావాలి. ఆదివారం నుంచి మండి శ్రమ దాకా నువ్వే విషయాల్లో జీవితంలో నెగ్గలేకపోయావో, గెలవలేకపోయావో వాటి మీద గెలుపు నిమ్మని దేవుడు చెప్పడానికి దేవుడు ఎందుకు రావాలి. నిన్ను ప్రేమించి నిన్ను కలగజేసి నిన్ను సజీవ లెక్కలో ఉంచాడమ్మా యేసయ్య. ఆయన చెవి ఎత్తుతున్నాడు. నీ మాట విందామని నువ్వేమో ఆయన చెప్పట్లా, ఆయన ఎందుకు రావట్లా, ఆయన ఉన్నాడా అంటున్నావు. కొంతమంది అయితే ఆయన నా మనవి వింటాడా, నా కష్టాలు వింటాడా, నా బాధలు వింటాడా? అంత ఓపిక ఉంది ఆయనకి. నేను గంట సేపు మాట్లాడుతాను ఆయనతో. ఆయన నా మాట వింటాడా? వింటాడు. నువ్వు 3 గంటలు మాట్లాడినా వింటాడు. 4 గంటలు నీ కష్టాలు చెప్పినా వింటాడు. 5 గంటలు నీ కష్టాలు చెప్పినా వింటాడు. నువ్వు చెప్పడం నేర్చుకోవడం, దేవుడు చర్చికి వచ్చి చెప్పడం చెప్తే నువ్వు దేవుడితో చెప్పడం నేర్చుకుంటావు. చెవి ఎక్కే
నువ్వు చెప్పట్లా, దేవుడు దాచుకుంటారు. కొంతమంది మనసులోనే దాచుకుంటారు. వాళ్ళ అలవాటు ఎవరికి చెప్పరు. ఆ అలవాటుతో దేవుడు కూడా చెప్పరు కొంతమంది. రెండవ రాజుల గ్రంథం అయ్యా చూడండి, 19వ అధ్యాయం నుంచి మొదటి వచనం చదువు. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం సండు చూద్దాం. 19వ అధ్యాయం అయ్యా మొదటి వచనం చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చించుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఎవరో తెలుసు ఆయన ఇశ్రాయేలు రాజు. ఎవరమ్మా? ఇశ్రాయేలు రాజు. రాజు ఏం చేయాలి? రాజుకి ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా బాధ వచ్చినా, ఏమైనా ఇబ్బంది వచ్చినా మంత్రి గారితో పంచుకోవాలి. మంత్రి గారు ఏం చేయాలో చెప్తారు. అసలు జరిగే విధానం అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు సహోదరి సహోదరుడా, ఒక సన్హెరీబు అనే ఒక శత్రువు యుద్ధానికి వస్తున్నాడని తెలిస్తే అప్పుడు ఆయన ఏం చేసేది తెలుసా? ఇసుకి బట్టలు ఉంచుకొని గొడ బట్టలు కట్టుకొని వెంటనే దేవుడి మందికి వెళ్ళిపోయాడు. దేవుడి మందులు ఏముందమ్మా? యేసయ్య చెవులు. నీ చెప్పని మందులు ఏమున్నాయమ్మా? బాగా చెప్పాలి. చెవులు వినే చెవులు గల దేవుడు చెప్పాలి. నీ మనవి వినే చెవులున్న దేవుడు చెప్పాలి. నీ మనవి నువ్వు నీ బాధలు ఇంకో చెవుతో విని ఇంకో చెవుతో వదిలేసేవాళ్ళ కాదు నువ్వు చెప్పాల్సింది. నీ కష్టాలు ఇంకోగా చెప్పాల్సింది. నీ బాధలు తీర్చినంతగా చెప్పాల్సింది. నీ బాధలు తీరుస్తాడు, నువ్వు అడిగింది ఇస్తాడు. నీకు కాదు కావాలా, ఇల్లు కావాలా, సంతానం కావాలా, ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, ఇచ్చే దేవుడు అందుకు వచ్చి చెప్పు. అప్పుడు చెప్పాలి. నీ మనవి వింటాడు. నీకు వ్యాధి నుంచి స్వస్థత ఇస్తాడు. నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించుమని చెప్పు దేవుడికి. దేవుడి సన్నిధికి వచ్చి చెప్పు, మందిరానికి వచ్చి చెప్పు. నాకు మనశ్శాంతి కావాలని చెప్పు, మనశ్శాంతి ఇస్తాడు. నా బతుకులో నా భర్త మార్పు చూడాలి, నా భర్త మారాలి, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నేను ఇదే కోరుకుంటున్నానయ్యా అంటే వచ్చి చెప్పు. దేవుడి మందిరానికి వచ్చి మోకరించి కన్నీరు కాచి చెవులెక్కి వినే దేవుడికి చెప్పు. చెవులు కలగజేసే దేవుడు, చెవులు కలగజేసేవాడు. వినకుండా ఉంటాడా? వింటాడు ఆయన. నీ మనవి వింటాడు. నువ్వు చిన్నదానివైనా, చిన్నవాడివైనా, ఎవరొస్తువైనా, నడివయసువైనా, వివాహమైన దానివైనా, వివాహమైన వాడివైనా సరే, నువ్వు ఎవరైనా సరే నీ మనవి దేవుడు వింటారు. చెవియకి వింటారు. అందుకే ఆయన మందులో ఆయన చెవులు నీ మందిలో ఉండవు. చెవుడు లేని చెవులు, సహాయం చేసే చెవులు నీ మందిలో ఉండవు. నీ ప్రయాణం పెట్టు. చర్చకు వచ్చి కొంతమంది శిక్షకు వచ్చి దేవుడు సాగులు చెప్పమన్నారు కదా అని స్తోత్రాలు, వందనాలు, స్తోత్రులు, ప్రభు నాకు ఇది కావాలి, ఆమేన్ అండి. దేవుడు చర్చిలోకి వచ్చి ఎలా చెప్పమన్నాడు తెలుసా? యెషయా గ్రంథంలో నుంచి చూడండి. ఎలా చెప్పాలి దేవుడికి మన మనవి, మన కష్టం, మన అవసరం ఎలా చెప్తే ఆయన వెంటనే స్పందిస్తారు. అది మీ 2వ అధ్యాయం నుంచి 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం నుంచి 7వ వచనం చదువుకుందాం. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించమాకండి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, ఆయన మీరు అడిగింది ఇచ్చే వరకు, స్థాపించే వరకు, యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగ చేయుట వరకు, లోకమంతటా ఆ యెరూషలేముకు ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అది ఎలా అడగాలంట? ఆయన్ని మీరు విశ్రమించకూడదు, ఆయనని విశ్రమించనివ్వకూడదు. మలాకి గ్రంథంలో చూడండి, యేసయ్య చెప్తారు ఆయన ఎలాగా మనం అడగాలో ఆయన చెప్తున్నారు. చెవియొగ్గే దేవుడు చెప్తున్న మాటను మలాకి గ్రంథంలో నుంచి మనం చూద్దాం. 3వ అధ్యాయం నుంచి
10వ వచనం అయ్యా. నా మందిరంలో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. ఇది మన సబ్జెక్ట్ కాదు, అసలు మన సబ్జెక్ట్ ముందు ఉందన్నమాట. అది మీరందరూ పక్కన అన్ని మళ్ళీ దశభాగం చూపుతాను అనుకోమాకండి. ఆ తర్వాత అయ్యా, దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా. ప్రార్థన ఎలా చేయాలంట? ఆయనకి శోధన కలిగేది చేయాలంట. మనం ఏం చేయమంటారు ఆయన? మీరు నన్ను శోధించిన ఎడలా అడగడం అంటే అలా ఉండాలి. శోధించున్నట్టుగా. నీదే కదా, నీకు ఏదైతే దేవుడు ఇస్తానని వాగ్దానం చేసేది అదే నువ్వు ఎలా అడగాలి? శోధించినట్టుగా అడగాలి. దేవుడు ప్రణాళిక చూడండి. మందిరానికి ఎందుకు వస్తారో కొంతమంది తెలియదు. వస్తారు, స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటారు, భాషగా మా గురించి ప్రార్థన చేయండి అంటారు, వెళ్ళిపోతారు. దేవుడి ఎందుకు ఎందుకు రావాలంటే దేవుడు మనవి వింటాడు, ఆయన చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన చర్చికి వచ్చి మనం ఏం చేయాలంటే రోజు శోధించాలి. నీ చిత్తమే నా జీవితంలో జరిగించు, శోధించాలి. అలాగే విశ్రమించనివ్వకుండా ప్రార్థించాలి. మౌనంగా ఉండకుండా ప్రార్థింపడాలి. హిజ్కియాకు ఒక వార్త వచ్చింది, ఒక లెటర్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే 185,000 మంది సైనికులు ఉన్నటువంటి ఒక సన్హెరీబు అనే రాజు హిజ్కియాకు ఒక లెటర్ రాసి పంపిస్తాడు. హిజ్కియా, నేను ఈ దేశం జయించాను, ఆ దేశం జయించాను, ఆ రాజును జయించాను, ఈ రాజును జయించాను, చాలా మందిని జయించాను, నేను ఎవరు కూడా బతకలా, అందరూ చచ్చిపోయారు. ఈసారి నీ దగ్గరికి వచ్చావు, నువ్వు కానీ సరెండర్ అయిపోతే నీకు ఇచ్చేస్తాను, ప్రాణభిక్ష పెడతాను. ఇచ్చేస్తాను, ప్రాణభిక్ష పెడతాను. నీ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని ఆ రాజ్యాన్ని నేను పనివాడిగా పెట్టుకుంటాను, నిన్ను బతకనిస్తాను. నువ్వు కానీ నాకు సరెండర్ అయితే, లేదు యుద్ధం చేస్తాను, వచ్చేస్తా ఇచ్చేస్తా అంటే ఓకే, అలాగనే పర్వాలేదు, యుద్ధం చేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ దేశాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను, ఏదో తెలుసుకో అని లెటర్ పంపించాడు. లెటర్ పంపించగా నేనేం చేశాడంట చూద్దాం, కంటిన్యూ చేద్దామయ్యా. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం నుంచి అయ్యా, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం నుంచి మొదటి వచనం చదువుతున్నాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారులను ప్రవక్త అయిన యెషయా పంపెను. వీరి గోనె పట్ట పట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లని, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, చూడండి వాళ్ళు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో ఆ మనవి వినండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఈ దినము శ్రమయు శిక్షయు, ఈ దినము శ్రమ ఉంది, శిక్ష ఉంది, దూషణయు గల దినము. చాలా చూడండి, మనకి ఏదైనా శ్రమ దినం వచ్చింది అనుకోండి, తర్వాత శిక్షించే దినం వచ్చింది అనుకోండి, దూషించబడుతున్న రోజు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? మనము శ్రమలు వచ్చి ఏం చేయాలా? దేవుడి వద్దకు వెళ్ళి చెవి యొక్కే దేవుడి వద్దకు వెళ్ళి నేను ప్రార్థన చేయాలి. నా కన్నీళ్ళన్నీ కార్చాలి. శ్రమలు వచ్చేస్తాయి కదా. తర్వాత ఏమొచ్చిందంటే శిక్ష ప్రజలు చేస్తున్న పాపాలకు దేశం మీదకి వస్తున్న శిక్ష తెగులు రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బంది రూపంలో రావచ్చు, నష్టపోయే రూపంలో రావచ్చు, వెనకబడిపోయే స్థితిలో రావచ్చు, ఏదో విధంగా వచ్చింది, శిక్ష వచ్చింది. అప్పుడు ఏం గుర్తున్నామో మనకి, నేను దేవుడి వద్దకు వెళ్ళి చెవి యొక్కే దేవుడికి చెప్పాలి. ఎలాగే చెప్పాలి? చెవి యొక్కే చర్చికి వెళ్ళి చెప్పాలి. చెవి యొక్కే దేవుడి మందకి వెళ్ళి దేవుడికి చెప్పాలి, దేవా నేను శ్రమలో ఉన్నాను, దేవా నేను శిక్షించబడుతున్నా, దేవా మా దేశం శ్రమలో ఉంది, దేవా మా దేశం శిక్షించబడుతుంది, మేము దూషించబడుతున్నాం. ఎందుకు దూషించబడుతున్నాం? ఏమని దూషిస్తున్నా? అది జనాంగం ఏడి దేవుడు ఉంటే ఏడి. చూడండి, రాయబడి ఉన్న మాటను గమనించండి. 4వ వచనం అయ్యా, జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అంటే తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ
ప్రార్థించి నీ దేవుడైన యెహోవాకు వినబడిన ఆ మాటలను బట్టి ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషం కొరకు మిగిలి ఉన్న ఇశ్రాయేలు ప్రజల శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఎలా ప్రార్థన చేయాలమ్మా? హెచ్చుగా అంటే విశ్రమించకుండా, హెచ్చుగా అంటే శోధించినట్టుగా, హెచ్చుగా అంటే మానక, హెచ్చుగా అంటే అటువలే, హెచ్చుగా అంటే దేవుడి యొక్క విసుకగా. ఏవి సంఘములో అలాగా పట్టుబట్టి చర్చికొచ్చి ప్రార్థన చేసే వాళ్ళే, నిబంధన చేసుకునే వాళ్ళే, దేవా నువ్వు నా మనవి వింటావు, నీ చర్చికి వస్తే నా మనవి వింటావు, నీ చర్చికి వస్తే నీ చెవులు పెట్టి వింటావు, నాకు హెచ్చుగా ప్రార్థిస్తున్నానయ్యా. మొన్నదాకా గంట సేవ చేశాను, కష్టాలు తీరలేదు, సమస్య పరిష్కారం కలదు, హెచ్చుగా చేస్తున్నానయ్యా. హెచ్చుగా ప్రార్థించినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుడి కబంధమైన చేతుల కింద, హస్తాల కింద నీ కుటుంబం వచ్చేలాగా చేసుకో. సన్హెరీబు ఒకవైపు, అష్షూరు రాజు ఒకవైపు, హిజ్కియా ఒకవైపు, ఇశ్రాయేలు రాజు హిజ్కియా ఒకవైపు. ఇశ్రాయేలు సైన్యం చాలా చిన్నది, అష్షూరు రాజు సన్హెరీబు సైన్యం 1,85,000 మంది సైన్యం. యుద్ధం చేయలేకపోతున్నాడు, కానీ మనవి చేస్తున్నాడు, మందిరానికి వెళ్ళాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, బట్టలు చించుకున్నాడు. అలాగే యెష్షయికి తెలియజేశాడు, దౌత్కి తెలియజేశాడు, యాజకులకు చెప్పాడు, అయ్యా ప్రార్థన చేయండి, మన దేశానికి శత్రువుగా పోతున్నాడు, మన దేవుడు దూషిస్తున్నారంటే ఆ యాజకులు ఏం చెప్పారు తెలుసా? అయితే నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయి. రాజు ఏం చేయాలంట? హెచ్చుగా ప్రార్థన చేయి. క్రైస్తవుడు ఏం చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయాలి. చర్చి మొహం చూసేదారు, అసలుకి చర్చి మొహం చూసేదారండి. ఆదివారం వస్తారు చర్చికి, రోజు రమ్మన్నాడా దేవుడు చర్చికి? రోజు రమ్మన్నాడా చర్చికి? రోజు రమ్మన్నాడా? దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించి, ఏ రోజైతే నువ్వు దేవుడు సన్నిధిలో అడుగుపెట్టి విశ్వాసంతో రోజు రమ్మన్నాడా వద్దా చూద్దాం. పరిశుద్ధ నిర్గమాకాండలో నుంచి 33వ అధ్యాయం నుంచి, నిర్గమాకాండం 33వ అధ్యాయం నుంచి 7వ వచనం చదువుకుందాం. లేకపోతే 8వ వచనం, 8వ వచనం. మోషే ఆ గుడారాలకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, ప్రతివాడు వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి, అతడు ఆ గుడారంలోకి పోవు వరకు, ప్రత్యక్షపు గుడారంలోకి మోషే గారు వెళ్ళు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూస్తుండెను. వెనక తట్టు నిదానించి చూస్తున్నారు. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు, మోషే గారు రోజు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారం ముందు నిలవగా, ఆ గుడారం యొక్క తలుపు యొక్క నిలబడగా మోషే యెహోవా మోషేతో మాట్లాడుచున్నారు. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం నిలిచిన చూచి లేచి లెగించి ప్రతిరోజు తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. రోజు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళుచు వచ్చుచు ఉన్నారని రాయబడి ఉంది. 7వ అధ్యాయం చివరి లైన్ చూస్తేనయ్యా, 7వ వచనం చివరి లైన్, ప్రతి వాడును పాలు వెలుపులా ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళుచు వచ్చెను. ప్రతిరోజు దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో ఉన్న దేవుడి యొక్క చెవులకి వాళ్ళ బాధ చెప్పుకొని